అది రెండు జిల్లాలను కలిపే ప్రధాన రహదారి. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న దర్శనం కోసం కరీంనగర్ వాసులు వెళ్లాలంటే ఆ దారి గుండా వెళ్లాల్సిందే. కానీ ఆ రహదారి చిన్న వర్షానికి ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. పెద్ద వాహనాల మాట పక్కన పెడితే కార్ల లాంటి వాహనాలు వెళ్లాలంటే నరకం చూడాల్సిన పరిస్థితులు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుంటే వాహనదారులు ఇబ్బందులు పడుతున్న వైనంపై స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై కొత్తపల్లి మండలం బాబుపేట వద్ద ప్రయాణం నరకంగా మారింది. చిన్నపాటి వర్షానికి రోడ్డుపై వరద నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తోంది. డ్రైనేజీ లోపాలు, కలువట్ల తొలగింపు వల్ల మురుగు వర్షపు నీరు రోడ్డుపైకి చేరి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రహదారి మొత్తం మోకాల లోతు గుంతలమయం కావడంతో నిత్యం వాహనాలు ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి. తాజాగా ఓ ఆటో ఇక్కడ ప్రమాదకరంగా ఒరిగిపోయి పలువురు వాహనదారులకు గాయాలయ్యాయి. గతంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో 40 లక్షల నిధులు కేటాయించిన పనులు మాత్రం ముందుకు సాగలేదు. గత శనివారం సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రోడ్డు దుస్థితిని గమనించి తన వాహనం దిగి పరిస్థితిని పరిశీలించారు. సమస్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ చిత్రా మిశ్రాకు ఫోన్ ద్వారా ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో స్పందించిన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తాత్కాలికంగా నీటి మళ్లింపులు పనులు చేపట్టారు. అయితే ప్రతి సంవత్సరం పరిస్థితి ఇదేనంటున్న స్థానికులు. చిన్న వర్షం పడితే చాలు రోడ్డుపైకి నీరు వచ్చి వరద నీరుగా నిలుస్తోందని, ఈ సమయంలో పెద్ద పెద్ద వాహనాలు అధిక లోడుతో వెళ్లడంతో రోడ్డు శిథిలమై గుంతలు పడుతున్నాయంటున్నారు. అధికారులు చర్యలు తీసుకున్నా అది తూతూ మంత్రంగానేనని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తేనే ఇబ్బందులు తప్పుతాయంటున్నారు. వారం రోజులుగా సమస్య ఇలాగే ఉన్నా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశిస్తే తప్ప అధికారుల్లో చలనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఉన్నారు. దేనికైనా ఏది ఎన్ని సంవత్సరాలు అయినా రోడ్డు మారది, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయదు. మొత్తం గెలిచినప్పుడు అయ్యా దండం పెడతా అంతే. అయ్యా నేను దండం పెడతాను, నేను చేస్తాను. ఎవరు ఏం చేయరు ప్రజలకు. వీళ్ళ గురించి పందికొక్క దేని కింద కొడుకుంటుంది, వాళ్ళ కింద కొడుకుంటుంది, దాని కింద కొడుకుంటుంది. వీళ్ళైనా గంతున్నారు. బండి సంజయ్ చేయడు, ఎవరు ఏం చేయరు. ప్రజలు చచ్చిపోతున్నారు, ఏం చేస్తున్నారు? ఎప్పుడు వస్తారు ప్రజలు? చచ్చిపోయినాక వస్తారా? ఎప్పుడు చేస్తాడు? ఇప్పుడు ఏం పోతున్నారు మొరం, ఎప్పుడు పోతావు? దాన్ని పరిష్కారం చేసాడనేది నువ్వు నిజంగా రాజకీయ నేతలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు చేయరు. చూస్తా మళ్ళీ 2 రోజులు వాన కొడితే ఎవరు మళ్ళీ 2 రోజులు వాన పడుతుంది, ఎవరు ఏం చేయడు. ఎవరు ఏం చేయరు. నేనున్నా ఏం చేస్తారు? ఎవరు ఏం చేయడు.
4 సంవత్సరాలే నా ఇంట్లో నీళ్ళు వచ్చి దగ్గర నేను 4 ఏళ్ళు కష్టపడ్డా. లాస్ట్ గురువు కొట్టుకొని మళ్ళీ కొత్తగా కట్టుకున్నా. మూడో సాయం చేయాలి మాకు అనవసరపడ్డా. వర్షం పడుతుంది మొత్తం ఇదే గదే అపార్ట్మెంట్ వాడు పరుపుల వాడు మా సార్జింగ్ బస్సులు మొత్తం నాశనం అవ్వడు, అటలు పోరాడు పరుపులు మొత్తం నాశనం అయితే పబ్లిక్ ఏడుతా ఉన్నారు. పాపం ప్రతి ఏ ఊరు వచ్చినా ప్రతి ఒక్క మంది తిడుతారు, ఊరిని తిట్టని పత్తలేరు. ఏం ఊరా పొగలు పోతారు, ఎవరేం చెప్తారు, ఏ సర్పంచ్ చెప్తాడు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో రోడ్డుకు సంబంధించిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఇదే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ రోడ్లు చెడిపోవడము, చాలా పెద్ద గుంతలుగా మారడము, ప్రయాణికులకు ఇబ్బంది పడడము, ప్రయాణాలు మొత్తము రవాణా సౌకర్యాన్ని ఆపివేయడము ఇట్లా జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయని అధికారులు మరి నాయకులు స్పందించకుండా మరి మొద్దు నిద్రలో ఉన్నారు. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ దారి గుండా సిరిసిల్ల నుంచి కరీంనగర్కు వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్న గుంతలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించిన కాన్వాయ్ ఇరుక్కోవడంతో వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేయించడం తాత్కాలికంగా అది అధికారులకు సిగ్గు చేయడం చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కట్టే పన్నులే ప్రజలు కూడా కడతా ఉన్నారు. కాబట్టి మరి ప్రజలను ఎందుకు విలువనిస్తలేరు, మరి అధికారులకు ఎందుకు నాయకులకు ఎందుకు విలువిస్తారు అని చెప్పేసి మరి నాయకులకు ఉన్నంత విలువ ప్రజలకు ఎందుకు లేకపోయిందని చెప్పేసి నేను ఇక్కడున్న ప్రభుత్వ అధికారులను నిలదీస్తూ ఉన్నా. కాబట్టి ఈ రహదారులు ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరాల నుంచి ప్రతి వర్షాకాలంలో ఇదే ప్రాబ్లం జరుగుతుంది. ఈ డ్రైనేజ్ వల్ల ఈ డ్రైనేజ్ అవుట్ఫుట్ లేక ఈ మోరి నీళ్ళు అన్నీ ఇక్కడ జామ్ అయ్యి గుంతలయ్యి బాగా పోయేటి వచ్చేటి వాహనాలకు బాగా డ్యామేజ్ జరుగుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇది చాలాసార్లు ఈ కేంద్ర మంత్రి వచ్చిండు, మన కలెక్టర్ మేడం కూడా వచ్చారు, చాలాసార్లు వచ్చి చూసుకొని పోయారు. కానీ గత 4 సంవత్సరాల నుంచి ఏది కూడా పట్టించుకుంటలేరు. నిన్న ఇటు నుంచి కాన్వే పోతుంటే బండి సంజయ్ గారు కాన్వే పోతుంటే ఆయన కాన్వేకు డ్యామేజ్ జరిగితే అప్పుడు వెంటనే ఆయన దీని మీద ఒక చర్య తీసుకున్నాడు, వర్క్ అనేది కంప్లీట్ చేస్తా అనుకుంటే నిన్న ఒక హామీ ఇచ్చిపోయాడు. మరి గత 4 సంవత్సరాల నుంచి మన బండి సంజయ్ గారికి తెలియదా, కలెక్టర్ గారికి తెలియదా, ఈ ప్రభుత్వంకి తెలియదా, మా ఒక సమస్యలు తెలియదా, వీళ్ళకు ఎందుకు ప్రజల్ని పట్టించుకుంటలేరు అంటే వాళ్ళకి మోకాల లోతు గుంతలో కారు పడడంతో చాలా మటుకు కారుకు డ్యామేజ్ జరుగుతుందంటున్నారు కారు వాహనదారులు. డ్యామేజ్ అయితే సుమారు 20 నుంచి 30 వేల రూపాయల వరకు ఖర్చు వస్తుందంటున్నారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. हरियाणा से मैं इधर रेगुलर अप डाउनिंग रहता मेरा इस रोड पे, तो इधर बारिश की वजह से बड़े बड़े खड्डे हो रहे, उसमें गाड़ियां गिर रहा. कल 2 व्हीकल गिर गया, उनको चोट भी लगा. वो गिरने की वजह से अभी गाड़ी में रिपेयरिंग आता तो उसमें भी प्रॉब्लम होता जी. बार बार बड़ा एक्सपेंशन आ रहा, कभी कुछ. तो गवर्नमेंट को एक्शन लेना चाहिए इस पे. कितना होता गाड़ी लगाने में? एक गाड़ी में लगभग ये लगा लो 20-30 हज़ार 50 हज़ार रुपये तक जाता. बड़ा गाड़ी है तो ज़्यादा जाता, छोटा गाड़ी है तो कम. बड़े खड्डों की वजह से प्रॉब्लम आ रहा, बारिश से बहुत परेशान है लोग इधर. ये रोड रिपेयरिंग होना चाहिए. ఇదండి అటు రాజన్న సిరిసిల్ల ఇటు కరీంనగర్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పరిస్థితి. ఇక్కడ ఎండాకాలం దుమ్ముతో ఇబ్బంది, వర్షం పడితే వరద నీటితో ఇబ్బంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుకుందాం.